మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? ఆయన అరెస్టు తప్పదా? తదుపరి టార్గెట్ ఆయనేనా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో నోరున్న నేతల్లో జోగి రమేష్ ఒకరు. జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం చంద్రబాబు ఇంటిపైనే దండయాత్ర చేశారన్న విమర్శ జోగి రమేష్ పై ఉంది. అటు తర్వాతే జోగి రమేష్ కు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వటంతో ఈ అనుమానాలకు బలం పెరిగింది. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అందుకే 2024 ఎన్నికల్లో జోగి రమేష్కు భారీ ఓటమి ఎదురైంది. ఆపై టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా జోగి రమేష్ మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని కుటుంబ సభ్యులు అగ్రిగోల్డ్ భూములను అడ్డగోలుగా కొట్టేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసులో జోగి రమేష్ కుమారుడితో పాటు సమీప బంధువు అరెస్టయ్యారు కూడా. అగ్రిగోల్డ్ సంస్థ ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించింది. ఆ సొమ్ముతో పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ర్యాపిడ్ గ్రోత్ ఏరియాల్లో భారీగా భూములను కొనుగోలు చేయడంతో పాటు భవనాలను సైతం నిర్మించింది. కోట్లాది రూపాయల ఆస్తులను కూడా తీసుకున్న తర్వాత కస్టమర్లకు కుచ్చు టోపీ పెట్టింది. దీంతో అగ్రిగోల్డ్ యాజమాన్యంపై పోలీసు కేసు నమోదైంది. అగ్రిగోల్డ్ ఆస్తులు సిఐడి ఆధీనంలోకి వచ్చాయి. వీటిలో విజయవాడ రూరల్ పరిధిలోని అంబాపురం భూములు కూడా ఉన్నాయి. వాటిని అడ్డగోలుగా కొట్టేసింది జోగి రమేష్ కుటుంబం. దర్యాప్తు సంస్థల పరిధిలో ఉన్న భూములను అక్రమ మార్గంలో నిబంధనలకు విరుద్ధంగా సొంతం చేసుకుంది జోగి కుటుంబం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించింది. తాజాగా దర్యాప్తు అధికారులు జోగి కుటుంబం అక్రమ మార్గంలో అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టిందని తేల్చేశారు. మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని జోగి రమేష్ తెర వెనుక ఉండి నడిపించారని నివేదికలిచ్చారు. దీంతో జోగి అరెస్ట్ ఉంటుందని ప్రచారం సాగుతోంది. జోగి రమేష్ చాలా దూకుడుగా ఉండేవారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్, లోకేష్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. నోటికెంతొస్తే అంతా మాట్లాడేవారు. అయితే అప్పటి విపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్పై విమర్శలు చేశారంటూ జోగి రమేష్ ఊగిపోయారు. పదుల సంఖ్యలో కార్లతో చంద్రబాబు ఇంటిపై దండయాత్రకు బయలుదేరారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో నామమాత్రపు కేసులు నమోదయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో కదలిక వచ్చింది. అటు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కుమారుడితో పాటు సోదరుడు అరెస్టయ్యాడు. బెయిల్పై వచ్చారు. ఇప్పుడు తెర వెనుక పాత్రంతా జోగి రమేష్దే అని తేలటంతో ఆయన అరెస్ట్ జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జోగి రమేష్ వైఖరిలో మార్పు వచ్చింది. ముఖ్యంగా అగ్రిగోల్డ్తో పాటు చంద్రబాబు ఇంటిపై దండయాత్రకు సంబంధించిన కేసులు తెరపైకి రావడంతో రమేష్ ఆందోళనకు గురయ్యారు. అందుకే వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు. ఒకానొక దశలో టీడీపీలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో సన్నిహితంగా గడిపారు. దీనిపై టీడీపీ శ్రేణుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో జోగి రమేష్ చేరిక లేకుండా పోయింది. అయితే ఇప్పుడు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఉందని తేలటంతో తదుపరి అరెస్ట్ ఆయనదేననే ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.